రేవంత్ రెడ్డి గారు ఎత్తే పరిస్థితిలో లేడు. కాకపోతే ఏంటంటే కొంత గొడవ కావాలి, గొడవ తీసుకొని మీకు పరిష్కారం చేస్తానని చెప్పేసి కార్మికులకు సానుభూతంగా చెప్పాడు. అందువలన మా జేఏసీ వాళ్ళు దానికి కొంత టైం తీసుకొని మళ్ళీ మేము కావాలంటే మాకు అనుకునే సానుకూలంగా చేయకపోతే, మా అనుకునే కోరికలు కరెక్ట్ గా చేయకపోతే మళ్ళీ సమ్మెకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పేసి మా జేఏసీ వాళ్ళు కూడా మాతో ఏం కాదు, మేము మొత్తం కూడా నన్ను కోసుకొని తిన్నా గానీ మాకు రూపాయి అప్పు పుట్టట్లేదు అన్నట్టు కూడా బహిరంగంగా చెప్పినటువంటి విషయం అయితే ఉంది. అది తాత్కాలికంగా మా పైన కాదండి, ఆర్టీసీ పైన కాదు, అది ఓవరాల్ గా మన తెలంగాణ పరిస్థితి అట్లా ఉందని చెప్పేసి అలా మాట్లాడి, అంటే మా పైన ఉద్దేశంతో కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పటి పరిస్థితులు కొంచెం బాగలేదు కాబట్టి కొంచెం టైం ఇస్తే బాగుంటది అని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళకైనా కోరారు. ఇప్పుడు రాత్రి అర్ధరాత్రి కూడా సమ్మె రెడీ అయిందని చెప్పేసి కూడా వార్తలు వచ్చి మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ సమ్మె విరమించడం అయిపోయింది, మళ్ళీ కాంప్రమైజ్ కావడానికి కారణాలు ఏంటి? పొన్నాల్ గారు వాళ్ళు మాట్లాడారు కదా, ఎందుకంటే మీకు అనుకూలంగా మీకు అన్ని సౌకర్యాలు మీకు స్టెప్ బై స్టెప్ లో చేస్తాము. గవర్నమెంట్ పరిస్థితి కొంచెం ఇదిగా ఉంది కదా, ఇప్పుడు ఎగ్జామ్ రవాణా పైన ఆధారపడిన ప్రజలు చాలా ఇబ్బంది పాలవుతారు. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అని ఉంది కదా, వేసవి కాలంలో చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దాని గురించి వాళ్ళు చర్చించారు. వాళ్ళు దానికి అంగీకరించి కొంత టైం అడిగితే ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆర్టీసీ నుంచి సమ్మె మొదలు పెడతాం అనే దాకా కూడా వాళ్ళకి ప్రభుత్వానికి గుర్తు రాలేదు. ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళు గుర్తొచ్చింది, వాళ్ళు లోపల నుంచి ట్రై చేస్తా ఉన్నారు, కాకపోతే పబ్లిక్ గా ముందుకు రాలేదు. ఒక 2 రోజుల నుంచి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడారు. మా జేఏసీ వాళ్ళు కూడా దాన్ని అంగీకరించారు. దాన్ని మళ్ళీ వీళ్ళు ఇంకొక రేపు ఎల్లుండో మనకి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు జేఏసీ అంటున్నారు, కార్మిక యూనియన్ల వాళ్ళ ఐక్యత లేదు. ఐక్యత ఉంటే మాత్రం ఈ సంవత్సరంన్నర టైం కూడా పట్టేది కాదు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు ఆంధ్రాలో అయినట్టు కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా విలీనం అయిపోయి ఉండేది అన్నట్టు కూడా నడుస్తూ ఉన్నాయి. దాని గురించి విలీనం గురించి అంటే గత ప్రభుత్వము చెయ్యలేదు, అక్కడికి ఆగిపోయింది కదా. ఆ తర్వాత వీళ్ళు చేస్తామన్నారు, దానికి టైం ఇవ్వమంటున్నారు. దాని గురించి కూడా చర్చిస్తామని చెప్పేసి గవర్నమెంట్. అదే విధంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అన్నదమ్ముల లెక్క మీరు కలిసి పని చేసుకున్నారు, ఒకటే ఆర్టీసీ ఉండే. ఇప్పుడు అక్కడేమో ఆ రాష్ట్రాల్లో ఏమో విలీనం అయిపోయింది, మరి ఈ రాష్ట్రంలో విలీనం కాలే. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? బాధాకరమే. వాళ్ళు చేస్తామన్నారు, ముందుగా గత గవర్నమెంట్ చేస్తాను కొన వరకు తీసుకొచ్చేసి అది అక్కడికి ఎలక్షన్ల వల్ల అది ఆగిపోయింది. వీళ్ళు విన్న దాన్ని ముందుకు సాగి చేస్తామని అంటున్నారు. మరి ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలో మరి 50 రోజుల సమ్మె అసలు మొదలు పెట్టడానికి కారణం ఏంది? విరమించడానికి గల కారణాలు? విరమించడానికంటే గత ప్రభుత్వంలో కొన్ని డిమాండ్స్ ఉండేను. ఆ డిమాండ్స్ ల గురించి మేము చేసేదానికి ఎలాంటి ఆర్టీసీ పైన చాలా నష్టం ఉంది, దాన్ని మేము చేయలేమని చెప్పేసి గత ప్రభుత్వం మమ్ము చివాట్లు పెట్టింది. దాన్ని తట్టుకోలేక మా కార్మికులు మా బీద పరిస్థితి ఉంటుంది కదండి, బీద పరిస్థితి వాళ్ళు తట్టుకోలేరు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అలా చాలా కష్టాలు వచ్చి దానివల్ల డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు కొందరు విరమించుకున్న వల్ల సమ్మె అనేది కాలం. ఇప్పుడు ఆర్టీసీ నష్టాల్లో ఉందన్నట్టు కూడా తెలిసి కూడా మరి ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు. దానివల్ల ఒక కండక్టర్ కి ఎంత ఇబ్బంది ఉంది, ఒక డ్రైవర్ కి ఎంత ఇబ్బంది ఉంటుంది? ఏమైనా గవర్నమెంట్ పైన ఏమి భారం వేస్తలేము. మాకు పిఆర్సీ రెండు దశలుగా పిఆర్సీ రావాలి, దాని గురించి అడుగుతున్నాం. మేము ఏంటంటే కొత్త కోరికలు ఏం కోరతలే, మాకున్నాయి ఉన్న దాని గురించి డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కొత్త కోరికలు, కొద్దమ్మ కోరికలు కోరొద్దు అన్నట్టు కూడా మాట్లాడింది. అవి కోరతలేదు కదా ఆర్టీసీ వాళ్ళు, అసలు కొత్త కోరికలు ఏం లేవు. పాతయే ఏవైతే గవర్నమెంట్ మనకు ఇస్తున్నదో అవుటి గురించి అడుగుతున్నాం అంతే. కొత్త మరి ఇస్తారన్న నమ్మకం ఉందా? ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు కూడా 2.5 సంవత్సరాలు చెప్పలేమండి. ఇప్పుడు మా యూనియన్ ఉంది కదా, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చర్చలు జరిపిండ్రు. వాళ్ళ నమ్మకం ఏంటంటే చేస్తామంటున్నారు. గవర్నమెంట్ మీద మనం భారం వేయాలి, వాళ్ళ మీద కొంత టైం ఇవ్వాలని చెప్పేసి విరమించుకోలేదు. కాకపోతే అంటే కొంత టైం. ఇప్పుడు గతంలో చెప్పినట్లే ఏవైతే హామీలు ఇచ్చినట్లే ఇప్పుడు కూడా ఇట్లానే మాయమాటలు చెప్పి దాన్ని ఈ సమ్మెను ఆపే ప్రయత్నం చేస్తే దానికి మీరు కార్మికులుగా మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరండి, మా జేఏసీ వాళ్ళు ఒప్పుకోరు. దానికి ఏంటంటే మాయమాటలు చెప్పినా, ఇప్పుడు అన్నారు కదా మాయమాటలు చెప్పినా మేము కొంత టైం ఇవ్వమన్నారు. కొంత టైం ఇస్తే దాన్ని మేము కాకపోతే స్టెప్ బైలో చేస్తామన్నారు. సరే, ఫస్ట్ ఏవి చేస్తారు? ఒక మామూలుగా 24 ఆప్షన్లు ఉన్నాయి, 24 డిమాండ్స్ ఉన్నాయి. ఆ 24 డిమాండ్లు 5 దశల వరకే చేస్తామన్నట్లా మాట్లాడారు. దాన్ని ఏ విధంగా చేస్తారో చూడాలి. జేఏసీ నాయకులు కూడా ఈ ప్రభుత్వాలకు తొత్తుగా మారుతారన్నట్టు కూడా కామెంట్లు అయితే ఉన్నాయి. దానికి నిజంగా వాస్తవం అంటారా? వాస్తవమే ఉంటదండి. వాళ్ళు మాకు సపోర్ట్ గా ఉంటారు, కార్మికులకు సపోర్ట్ వాళ్ళు ఉంటేనే మేముంటేనే వాళ్ళు. ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంది? మరి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీ తరపు నుంచి? డిమాండ్ మా తరపున ఈ రోజులు అన్ని ఖర్చులు పెరిగినాయి కాబట్టి మేము మాకు పిఆర్సీలు ఉన్నాయి కదండి, అవి ఇవ్వమంటున్నాము.
విలీనం చేస్తామన్నారు కదా గవర్నమెంట్ లోను, అది చేయమంటున్నాం. కొన్ని ఏంటంటే మాకు డ్యూటీలు ఏమైందంటే కొంచెం ఓటీ మనకు ఓవర్ టైం ఎక్కువ పెట్టారు. ఆ ఓవర్ టైం దాని గురించి కొంచెం డిస్కస్ చేసి దాన్ని కొంచెం తగ్గియాలని చెప్పి వాటి గురించి ఈ ఓటం అనేది పెరగడానికి కారణం ఇట్లా మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వటం వల్లే వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఆపుతున్నారు. చాలా ఏది 50 మంది ఎక్కాల్సింది 100 మంది ఎక్కుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు పెడతాయి. దానివల్ల ఇట్లా టైం అనేది పెరుగుతా ఉంది. దానివల్ల మాకు ఆరోగ్య సమస్యలు కూడా సమస్యలు వస్తాయి. దాని వల్లనే మాకు కొంచెం ఏంటంటే ఇబ్బంది ఎక్కువైపోతుంది. ప్రతి దావలోనూ 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఆగే బస్సును 15 నిమిషాలు ఆగవలసి వస్తుంది, 20 నిమిషాలు ఆగవలసి వస్తుంది, 2 నిమిషాలు ఆగే దగ్గర 5 నిమిషాలు ఆగవలసి వస్తుంది. దానివల్ల టైం అనేది ఓవర్ టైం ఎక్కువైతుంది. దాని గురించి కొంచెం ఏంటంటే మాకు కిలోమీటర్ సడలింపు చేస్తే మాకు అందులో కలిసి వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు రవాణా శాఖలో భాగంగా ముఖ్యంగా ఈ ఆర్టీసీ సంబంధించి వచ్చినటువంటి ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వం నడిచేటటువంటి ఆదాయం ఇక్కడ నుంచి వస్తుంది. మరి అట్లాంటిది ఆర్టీసీ కార్మికులకు ఎందుకు మొండి చేయి చూపిస్తున్నారంటే? ఇక గవర్నమెంట్ ఏంటంటే మాకు మహిళలకు ఈ ఉచిత బస్సు ఇచ్చినందుకు గవర్నమెంట్ మాకు భారం వాళ్ళే భరిస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు భరించాలి రవాణా మీద. మేము ఇప్పుడు తెచ్చేది ఆదాయం ఏముంది, తక్కువనే కదా, మీద మేము ఏం చేయలేము. కాబట్టి గవర్నమెంట్ మాకు ఆదుకోవాలి కంపల్సరీ. గవర్నమెంట్ ఆదుకున్నంత వరకు ఆర్టీసీ లాభాలు రాదు. వాస్తవానికి ఆంధ్ర ఆర్టీసీకి ఇప్పుడు ఈ తెలంగాణ ఆర్టీసీకి మధ్య తేడాలు ఏమై? మధ్య తేడాలు ఏం లేవండి, సేమ్ అట్లేం లేదు. కానీ కాకపోతే ఏంటంటే అక్కడ గవర్నమెంట్ విలీనం చేశారు, ఇక్కడ విలీనం లేదు, సేమ్ అట్లేం లేదు. విలీనం చేస్తే మాత్రం విలీనం సంతోషం.